తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఇరుముడి సినిమా చుట్టూ ఇప్పుడు వివాదం తలెత్తింది. బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి. దీనికి సంబంధించి సినిమాలో కొన్ని సీన్స్ కట్ చేయాలంటూ కూడా కొంతమంది ఉపాధ్యాయులు టిఎఫ్ఐ మీడియాకి ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు సినిమాలో అంత అసభ్యకరమైన సీన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూసుకుంటే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక పాఠశాలకి సంబంధించి ప్రభుత్వ యూనిఫామ్, అదేవిధంగా అంటే రిలేటెడ్ ఉన్న యూనిఫాము, ప్రభుత్వ పాఠశాల పేరు, ఇవన్నీ కూడా కనిపించే విధంగా సినిమాలో పెట్టారు. అది కాకుండా ఉపాధ్యాయుల్ని అసభ్యకరమైన రీతిలో చూపించారు సినిమాలో. రేపొద్దున మీ సినిమా చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలంటూ కూడా వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బోర్డ్కి. దీనికి సంబంధించే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ కట్ చేయాలంటూ కూడా ఆల్రెడీ నోటీసులు జారీ చేయడం జరిగింది టిఎఫ్ఐకి. వినకపోతే, మేము చెప్పిన కండిషన్స్ వినకపోతే ఖచ్చితంగా ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డు ఎక్కుతాం. దీనికి సంబంధించి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది చెన్నపాటి మంజుల గారు. ఆల్రెడీ ఆవిడ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించిన ఆవిడ చెన్నపాటి మంజుల. ఆవిడ క్లియర్ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ఏదైతే లాస్ట్ సీన్స్ ఏదైతే ఉందో, స్టూడెంట్స్ని ఒక టీచర్ మభ్యపెట్టి వాళ్ళ స్పెషల్ క్లాస్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే దగ్గర, అంటే అక్కడ ఈ మూవీ సీన్ అంతా కూడా సినిమాలో జరిగే సీన్. అసభ్యకరంగా స్టూడెంట్స్ని చూపిస్తూ ఉన్నారు, అసభ్యకరంగా టీచర్స్ని చూపిస్తూ ఉన్నారు. ఆ వృత్తి చెడు మార్గం వైపు తీసుకెళ్తా ఉంది. అంటే ఉపాధ్యాయుడు చదువులు చెప్పే పాఠశాలలో అలాంటి అసభ్యకరమైన పనులు జరగడం, పిల్లలు దాన్ని చూసి అడిక్ట్ అవ్వడం, వాళ్ళు ఇంకోలాగా చేసుకోవడం, దాన్ని ఇంకోలాగా ఇమాజిన్ చేసుకోవడం, ఇలాంటి థాట్స్ వస్తాయి పిల్లలకి. దయచేసి అలాంటి సినిమా రివ్యూలు, అలాంటి సినిమా సెన్సెస్లు ఇవన్నీ కూడా కట్ చేయాలి అని చెప్పి కూడా మంజుల గారు ఆల్రెడీ నోటీస్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సెన్సార్ బోర్డు కూడా స్పందించాలి. సెన్సార్ బోర్డు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఇట్లాంటివన్నీ? అరే, ఒక చిన్న పాఠశాల, అది కూడా అక్కడ క్లియర్గా కనబడతా ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో. అలాంటి పాఠశాల పేరు డైరెక్ట్గా పెడతా ఉన్నారు. ప్రభుత్వ యూనిఫామ్, రిలేటెడ్కి సంబంధించి యూనిఫామ్ అది వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంకా సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఈ సినిమాతోటి అనేది ఇప్పుడు వస్తున్న ప్రశ్నలు. సోషల్ మీడియాలో కూడా అదే ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న చూసాం, రవితేజ గారు వీళ్ళంతా కూడా సక్సెస్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇరుముడి సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ ఘనంగా జరుపుకున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. మూవీకి సంబంధించి ఏమేమో, అంటే మూవీలో జరిగిన సంఘటనలు అవన్నీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త వినగానే వాళ్ళ రియాక్షన్ ఏమై ఉంటుంది అనుకోవచ్చు? ప్రస్తుతం దీనికి సంబంధించి రవితేజ సైడ్ నుంచి, డైరెక్టర్ సైడ్ నుంచి, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఆల్రెడీ వాళ్ళకి కూడా నోటీసులు పంపించామని చెప్తా ఉన్నారు. బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది మాత్రం. బట్ టిఎఫ్ఐకి మాత్రం క్లియర్ స్టేట్మెంట్స్ జారీ చేసింది ఎడ్యుకేషన్ బోర్డ్. దయచేసి ఆ సెన్సెస్ కట్ చేస్తే మంచిది, లేదంటే ఉద్యమం లాంటిది ఒకటి పోరాటం చేస్తాం మేము. టీచర్స్ అందరూ కూడా రోడ్ ఎక్కాల్సి వస్తుంది. ఆ పరిణామాలు మీరు తట్టుకోలేరు, గతంలో మీరు చూసుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు తీసుకురాకండి అని చెప్పి కూడా డైరెక్ట్ వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు టిఎఫ్ఐకి సంబంధించి. బట్ చూద్దాం, దీనికి సంబంధించి అయితే ఎలాంటి రెస్పాండ్ అయితే రాలేదు. ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, దీంట్లో నటించిన నటులు కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి. బట్ ఇంకా 3 రోజులు మాత్రం టైం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాగైనా మీరు రెస్పాండ్ అవ్వాలి, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా చోటు చేసుకుంటాయంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. బట్ వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఏం జరుగుతుంది, ఏం చేయబోతారు అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.